బండి భగీరథి 9 రోజులు కాపాడింది ఎవరు సార్? ఇవన్నీ అవసరం లేదు. ఓడు కాపాడిండు, ఓడు చాలా మంది ఫరారులు ఉన్నారు ఇప్పటికీ. ఈ దేశంలో 5 కోట్ల కేసులు ఉన్నాయి, చాలా మంది చాలా రకాలుగా కేసులు ఉన్నాయి, ఫరారులు ఉన్నారు. రేవంత్ రెడ్డిని బండి సంజయ్ని ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు, ఏమంటారు దీని మీద? ఏ వాళ్ళిద్దరిని అడగల, ఎవడి బ్రదరు, ఈ బ్రదరా ఆ బ్రదరా? మోడీ ఎందుకు మేరే సాత్ జోడా అంటున్నాడు అంటే బహిరంగంగా ఒక ముఖ్యమంత్రిని? బహిరంగనే అన్నాడు, అదే చెప్తున్నాను. బహిరంగంగా ప్రధానమంత్రి గారు అన్నారు. ఏమన్నారంటే ఫస్ట్ మీరు హిందీ నేర్చుకోవాలా హైదరాబాద్లో. అర్థమైంది సార్ నాకు. హైదరాబాద్ హిందీ కూడా నేర్చుకోవాలి. ఓకే, హైదరాబాద్ అంటే ఇది ఓవరాల్ గా భారతదేశంలో అందరికన్నా ఎక్కువ హిందీ మాట్లాడే హైదరాబాద్ సిటీ. మీ ఈవెన్ ఇరానీ హోటల్ చాయ్ ఇచ్చేవాడు కూడా హిందీ ఉర్దూ మిక్స్ మాట్లాడితే ఎక్కడ మాట్లాడే పదానికి అర్థం ఉంటది. ఆ పదం తేలిన కూడా మీరు ఇట్లుంటే ఎట్లా రాష్ట్రంలో? ఇప్పుడు ఆ పదాలకు మీనింగ్ తెలియదు. ఇప్పుడు తమిళ్లో కేరళ అంటే అర్థం చేసుకోవచ్చు. జరిగింది ఏంది ఆ రోజు? రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నారు? 10 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడైతే గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండి మీకు సపోర్ట్ చేసినారు, సహకారం అందించారు. అట్లాంటి సహకారమే నేను కోరుకుంటున్నా అన్నాడు ఆయన. అన్నాడు ముఖ్యమంత్రి గారు అన్నారు. అవును అన్నాడు, అది అఫీషియల్ వేదిక అది. అవును అన్నాడు. ఆయన అన్నదంటే తప్పేం లేదే. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మీకు మన్మోహన్ సింగ్ గారు ఎట్లా సపోర్ట్ చేసారు క్రిటిసైజ్గా ఒక పదం ఆయన వాడి దాంట్లో ఒక మీనింగ్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని కొద్దిగా ఇబ్బందికరమైన ప్రశ్న, ఒక ప్రధానమంత్రి ఇబ్బందికరమైన ప్రశ్న. ఒకవేళ నీకేం కావాలో అడుగు నువ్వు. అవును, ఏం కాలేదు, భారతదేశంలో 7 బుల్లెట్లు ఉంటే 3 బుల్లెట్లు ఇచ్చిన 5 లక్షల కోట్లు అట్లా అడుగు. రేవంత్ రెడ్డికి ఇంత తెలివి అనుకున్నాడు మొన్న వచ్చినోడికి. రేవంత్ రెడ్డి అడిగే విధానం అది. ఆయన ఏమన్నాడు? మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంటే ఎత్తు చూపుతున్నాడు ఒక గౌరవనీయ ప్రధానమంత్రి అని అన్న విధానం ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్కు మా మన్మోహన్ సింగ్ మీరు సహకరించినట్లు నాకు సహకరించండి అని అన్నాడు. అది పదం, అది కాదు ముఖ్యమంత్రులు మాట్లాడే భాష కాదు. ఇంతకు ముందు సరిగ్గా మాట్లాడక ఆగమైంది రాష్ట్రం. ఓకే, దానికి ప్రధానమంత్రి గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు ఇటు ఒకసారి వినండి. మీరు కోరుకున్నట్లు మన్మోహన్ సింగ్ గారు నాకేమిచ్చారు 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలలో నేను గుజరాత్కి ఏమిచ్చిన. ఒకవేళ మీకు అపోహ ఏదైనా, ఆయన ఎందుకు అపోహ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇన్ని రోజులు కూడా మేము కూడా మాకు ఇంత ఆ రోజు ప్రధానమంత్రి క్లారిటీ ఇచ్చిన తర్వాత ధైర్యంగా మాట్లాడుతున్నాం. మేము కూడా 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు అడిగేవాడు మమ్మల్ని, గుజరాత్కి తీసుకెళ్తున్నారు, గుజరాత్కి ఇస్తున్నాడు అని అడిగేవాళ్ళు. మేము కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. కానీ మన మొత్తం మాకు కూడా మసక తొలగిపోయింది. ప్రధానమంత్రి ఏమన్నారు? గత 10 సంవత్సరాలలో నేను ఇచ్చింది గుజరాత్కు, అది మీకు కావాలంటే ఇస్తాను, కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో సగమే వస్తుంది. ఆయన వెరీ క్లియర్. గుజరాత్కి ఏమి ఇచ్చినో నీకు కావాలంటే ఇస్తా, లెక్కలు ఇస్తా ముందు, కానీ ఇప్పుడు నీకు వచ్చేది ఏది ఉందో సగమే వస్తుంది. అంటే అర్థమైంది, సగం వస్తుంది అన్నట్టు. ఇంకా అంటే అదే అంటున్నాను. ఇంకా నీకు వచ్చే ఇప్పుడు నీకు 50,000 కోట్లు వస్తున్నాయి, నీకు 25,000 కోట్లు వస్తాయి, నేను ఎక్కిస్తున్నా అని ఒక ఉదాహరణ చెప్పిండు. దీన్ని దయచేసి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలా, ఇది ఆలోచించుకోవాలా. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి ఆరోపణలు చేస్తుంది? 2.5 సంవత్సరాలు గుజరాత్ మీద ఒక మోసపూరితమైన అబద్ధాలు పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ రోజు భారత ప్రధానమంత్రి, అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాదు అక్కడ ఉన్నది, భారత ప్రధానమంత్రి లెక్కలతో సహా చెప్పాడు, మీకు కావాలంటే పంపిస్తాను 10 సంవత్సరాల లెక్కలు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో సగమే వస్తుంది అంటే దానికి ఉదాహరణ కూడా ఇచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు, ఇప్పుడు విడిపోయిన రాష్ట్రాలు. అవును సార్, 1000 కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు రైల్వేలకు. 1000 కోట్లు కాదు, ఇంకా 500 కోట్లేమో ఇచ్చిండ్రు, 535 కోట్లేమో. ఇప్పుడు 5,000 కోట్లు ఇస్తున్నాం ఒక రాష్ట్రానికి అని చెప్పాడు. అంటే ఏ రకంగా పెంచడం మీ రాష్ట్రానికి బడ్జెట్లు, అర్థమైందా? కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఆ జిదర్ కోజ్రే, ఈ పదం మంచిగా వినాలా మీరు అందరూ, జిదర్ కోజ్రే. ఎక్కడైతే వెతుకుతున్నారో అంటే ఇటు నువ్వు గుజరాత్కి ఎక్కిస్తున్నావు, నారా మీకు మన్మోహన్ అంటే అది కరెక్ట్ కాదు, అది తప్పుడు అభిప్రాయంతో ఉన్నావు, నువ్వు అట్లా కాదు, హమారా సాత్ జోడ్కే చలో, దేశ్కు మజ్బూత్ బనాయింగే. మాతో మా పార్టీలకు రమ్మని కాదు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి వెళ్ళి వికసిత్ భారత్ తయారు చేద్దాము. ఎన్నికలలో అది కూడా చెప్పిండు. అంటే మోడీ గారు అట్లా చెప్పకపోతే కలవరంటారా సార్? రేవంత్ రెడ్డి సహకారం చేయడంటారా ఆ మాట అనకపోతే? నాకు అర్థం కాదు. సహకారం కాదు అంటే ఒక అబద్ధాల ప్రచారం చేయకు నువ్వు. ఓకే, దాని అర్థం వాపర్ కోజో మత్, అక్కడ ఆ తవ్వకు లేనిది ఉన్నట్టు అబద్ధాల కోరు. ఇప్పుడు నేను చెప్పాలా అన్నాడు డైరెక్ట్, అదే దాని అర్థం అదే, అబద్ధాల కోరు అంటే గౌరవనీయ ప్రధానమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి మాట్లాడిన భాష. ఇప్పుడు మాలాంటి రాజకీయ నాయకులు అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడకంటాం. ఓకే, ఇంతకన్నా కుదరగాల. కాబట్టి ఏంటండి,
మా దగ్గర 100 మంది కన్నా రేవంత్ రెడ్డి కన్నా విజయ్ టాలెంటెడ్ లీడర్స్ ఉన్నారు, దేశభక్తి పరులు, ధర్మవీరులు. కానీ తీసుకొస్తలే కదా సార్ అధికారంలోకి. అధికారం వస్తుంది పోతుంది, అధికారం గురించి లేం కదా మేము. అధికారం కోసం కదా సార్. అధికారం 22 రాష్ట్రాల్లో వచ్చినాం కదా. తెలంగాణ వద్దా? తెలంగాణ వస్తుంది, 23 వస్తుంది, 24 వస్తుంది. ఇప్పుడు 1 నుంచి 22 ఇంచులు 23 ఇంచలేమా? ఇప్పుడు అంటే 23 ఇంచనీక రేవంత్ రెడ్డి నా విధంగా అన్నాడు అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి గారికి చెప్పిండి ఏదో అబద్ధాల ప్రచారం చేయకట్లా అని. ఓకే అంతే. అసలు రేవంత్ రెడ్డి మోస్ట్ టాలెంటెడ్ అనుకుంటుండేమో మోడీ. మోస్ట్ టాలెంటెడ్ నేను ఏం చెప్తున్నాను, టాలెంట్ అందరికి ఉంటుంది, సమయం వచ్చినప్పుడే ఆ టాలెంట్ వెలుగులోకి వస్తుంది. ఓకే. రేవంత్ రెడ్డి కన్నా చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, రేవంత్ రెడ్డి తర్వాత చాలా ముఖ్యమంత్రులు ఉంటారు, చాలా మంది ముఖ్యమంత్రులు ఆకాశంలో ఉన్నారు. ఆకాశంలో ఉన్నారంటారా? ఎక్కడున్నారు ఎన్టీఆర్ గారు, ఎక్కడున్నారు వైఎస్ రాజశేఖర గారు, ఎక్కడున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి? ఏంది ఇది? ఇవాళ ఒక్కడిది, నిన్నొక్కడిది, ఈ రోజు ఒక్కడు, రేపు ఒక్కడు. అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళందరూ సమాధులలో. 2034 వరకు నేనే ఉంటా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ రాజకీయాలకు పోతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు పగటి కళలు కలంటువంటి ఏమంటామండి, ఇప్పుడు కళలు కలంటాలు కూడా కొద్దిగా ఉండాలి. నాకు తెలిసి ఇంకా 6 నెలల్లో చేంజ్ అవుతాడు ముఖ్యమంత్రి, ఎందుకంటే కర్ణాటకలో తీసేసినారు ఆల్రెడీ. నా మార్పు ఉండదని బట్టి విక్రమార్క కూడా చేంజ్ చేసి ఆడ మొదలైంది కదా, ఆడ మొదలైంది కదా, ఇది పక్కనే కదా. రేవంత్ రెడ్డి మోస్ట్ పవర్ఫుల్ అని అంటున్నారు. పార్టీలకు సంబంధం, హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది ఆయన దగ్గరనే, శాఖలని కీలక శాఖలు పెట్టుకుండు. అలా అది పార్టీ అంతర్గత విషయం అండి. ఒకటి ఏం పెట్టుకున్నాడు, ఏమి ఇచ్చిండు, వాళ్ళు ఎంత కమిషన్ కొట్టుకుంటున్నారు, ఈయనకి ఎంత ఇస్తున్నారు. రాష్ట్రం అంతా అయితే ఏమున్నది 30% అని ఉన్నది. మళ్ళీ 30% ఎవరెంత పంచుకుంటారో వాళ్ళు నిర్ణయించుకోవాలి. కరప్షన్, కమిషన్ తప్ప ఇంకేమున్నది? ప్రజలు అంటున్నారు. ఓకే. ఎప్పుడు కూడా 60-75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఒక ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్లో పోలీస్ బందోబస్తు ఫస్ట్ టైం. ఒక ఆర్థిక శాఖ మంత్రి సెక్రటరియట్లో పేసీ దగ్గర మెడల్ డీటర్లు పెట్టి బందోబస్తు పెట్టింది మొదటిది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. అంటే మేమేమంటున్నామంటే అది చివరి బహదూర్ షా ఎట్లయితుండరో మొఘల్ సామ్రాజ్యానికి, కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పార్టీకే మళ్ళీ ఎప్పుడు రాదంటారు భవిష్యత్తులో అధికారంలోకి? తెలంగాణలో రాదు, అది ముస్లిం లీగ్గా కన్వర్ట్ అయిపోతుంది. ముస్లిం లీగ్గా కన్వర్ట్ అయిపోతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు అస్సాంలో కదా ఎట్లయింది అట్లా అయిపోతుంది. ఓకే సార్. ముస్లిం అంటే మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నన్ను రావద్దంటారు తెలంగాణలోకి, నన్ను అడ్డుకుట్టా అంటున్నారు. పాకిస్తాన్ని ప్రేమించే రాహుల్ గాంధీ తిరగొచ్చా, తెలంగాణకు రావచ్చా, ఎక్కడైనా తిరగొచ్చా, ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయొచ్చా అని చెప్పి అంటున్నాడు. ఉత్తరప్రదేశ్ కదా, ఆయన కేరళ నుంచి పోటీ చేసి ముందు వాయనాడు, ఇప్పుడు యూపీ అనేది. ఓకే, నేను అంత ఆ సబ్జెక్ట్లో బాగా దెబ్బకోలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ఓకే. మొన్న ఆయన అయ్యే జాగిరా అనే డైలాగ్కి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నాము, ఆయన అన్న సమయము సందర్భము ఉద్దేశించి, ఎవరిని ఉద్దేశించి వేరే ఒకటి ఎవరినైతే ఆయన మీద కామెంట్స్ చేసుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, తెలంగాణ మా తాతల జాగీరు. ఓకే. డొనాల్డ్ ట్రంప్ వచ్చినా ఇదే చెప్తాము, పుతిన్ వచ్చినా ఇదే చెప్తాము, కమేని కొడుకు ఇప్పుడు కొత్త కోమని అయిండు, ఆయన వచ్చిన ఇదే చెప్తాము. ఇది మా తాత ముత్తాతల జాగీర్, మా తండ్రుల జాగీర్, మా జాగీర్, జాగీర్ వరకు. ఓకే. కానీ దాని అర్థం అది కాదు కదా. మేము ఎదుటోళ్ళని ఇప్పుడున్న డెమోక్రసీ ప్రాసెస్లో, ప్రజాస్వామ్యంలో భారతదేశం ఒకటి, జాగీర్ ఇది ఒక సబ్జెక్టు వేరు, జాగీర్ అనేది వేరు. కానీ భారతదేశం ఓకే ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 563 సంస్థలను ఒకటి. ఈ దేశం ఊరికనే రాలేదండి, ఎవడో ఆడొక్కడు ఈడొక్కడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వాతంత్రం, జలియన్ వాలాబాగ్లో బుల్లెట్తో కాల్సిన శవాల కుప్పల మీద వచ్చిన స్వాతంత్రం, భగత్ సింగ్ ఉరిపెట్టుకుంటూ వచ్చిన స్వాతంత్రం, చంద్రశేఖర్ ఆజాద్ కాల్చుకుంటూ వచ్చిన స్వాతంత్రం. ఆడొక్కడు ఈడొక్కడు దేశం గురించి చులకన మాట్లాడుతున్నాడు చూడు. ఈ స్వాతంత్రంలో తెలియదు వీళ్ళకు, ఇది మామూలు దేశం కాదు. ఇది లక్షలాది మంది, వేలాది, వందలాది సంవత్సరాలుగా పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చి మాన పానాలు అన్ని కోల్పోయి తెచ్చుకున్న స్వాతంత్రం ఇది. ఏ నా కొడుకుల గురించి దేశాన్ని బలిపెట్టాం ఎవడని అనుకుంటే చెప్తున్నాం, ఇది ఈ దేశం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది. భారతీయులకు ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. కాబట్టి ఆడొక్కడు ఈడొక్కడు ఈ మధ్యన మీడియాలో ఫేమ్ కాదందుకు చరిత్రలని విధవలంతా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటే ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడతారు. ఆ రోజు రాకపోతే నెక్స్ట్ రోజు రావచ్చు. రకరకాలు ఏముంటుందండి. ఈరోజు ఎవరొచ్చి కంపెనీలు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర పోతున్నాడు? గ్లోబల్ సమిట్ అంటే ఏంది? నువ్వు రమ్మంటున్నావు వాళ్ళందరినీ, ఆఫ్రికాను రమ్మంటున్నావు, అమెరికాను రమ్మంటున్నావు. నినాక మొన్న ఆఫ్రికాతో కూర్చున్నాడు, మొన్న లండన్తో కూర్చున్నాడు. ఒకవేళ
మీకు ఏదైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే చూసుకోండి, పాత కక్షలు. తెలంగాణ ప్రజలకు అంటగట్టకండి ఇవన్నీ. ఓకే, తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా మా సంస్కృతి కాపాడుకుంటాం, మా సాంప్రదాయాలు కాపాడుకుంటాం, అన్నీ కాపాడుకుంటాం. తెలంగాణ ప్రజలను మోసం చేసే అవసరం లేదు. తెలంగాణ గురించి మేము ఉన్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఎప్పుడు ఇబ్బంది వచ్చినా గిరిగీసి కొట్లాడతాం, భూమి పుత్రులం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.